ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది మన విజయవాడలోని తాడిగడపలో గల ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండి. ఇది కోడే వెంకటాద్రి చౌదరి ప్రాణంగని ఇక్కడ ఇది పిలుస్తారు దీన్ని. ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి ఈ కోడే వెంకటాద్రి చౌదరి గారు సుమారు 20 ఎకరాల పైనే ఈ స్థలాన్ని ఈ ఇన్స్టిట్యూట్ నెలకొల్పడానికి విరాళంగా ఇచ్చారు, భూదాత అయ్యారు. అప్పట్లో ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ని మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వచ్చి సందర్శించినప్పుడు వేసిన ఫౌండేషన్ అండి ఇది. ఆయన సందర్శించిన సందర్భంగా ఒక మొక్కను నాటి ఆయన గుర్తుగా అక్కడ ఒక స్టీల్ ప్లేట్తో ఆయన పేరు రాయటం జరిగింది. ఈ ఐ ఇన్స్టిట్యూట్ మొత్తం చక్కగా పచ్చని వాతావరణంలో మొక్కలతో ఆహ్లాదకరంగా ఇక్కడికి వచ్చే పేషెంట్లకు కూడా నీట్గా చాలా ఒక హాస్పిటల్కి వచ్చినాం అనే ఇది లేకుండా చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఉంటుందండి ఇది మొత్తం ఆసుపత్రి ప్రాంగణం మొత్తం. ఇకపోతే చిన్నపిల్లలకైతే ఆడుకోవడానికి పార్కులు కూడా ఏర్పాటు చేశారు అటు సైడు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి పేషెంట్లకి మరియు వాళ్ళతో పాటు వచ్చిన పేషెంట్ సహాయులకు కూడా ఇక్కడ వెయిట్ చేయడానికి చక్కగా బలలు, వెయిటింగ్ హాల్స్ అవన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ఆసుపత్రికి రావాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో రోజుల ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వారు చెప్పిన టయానికి వస్తేనే ఇక్కడ డాక్టర్ గారి అపాయింట్మెంట్ దొరుకుతుంది. లేకపోతే వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఉదయాన్నే వస్తే సాయంత్రం వరకు 4:30, 5 కూడా అవుతుంది ఒక్కరోజు అపాయింట్మెంట్ లేకుండా వస్తే. ఇక్కడ ఎవరైతే పేషెంట్లతో వచ్చే వాళ్ళు సహాయకులకి వాళ్ళకి కూడా ఏర్పాట్లు చేశారు. కూర్చోవడానికి వెయిటింగ్ హాల్స్, బల్లలు. ఇది వచ్చి మన అక్కడ మెడికల్ షాప్ అండి. ఆ ప్రాంగణంలో ఉండే మెడికల్ షాప్. ఈ మెడిసిన్స్ డాక్టర్ రాసినప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. దాని పక్కనే హోటల్, అది మెస్ పెట్టారండి. ఇక్కడ వచ్చిన పేషెంట్లకి వాళ్ళందరికీ ఇక్కడి నుంచి భోజనాలు చేసుకోవడానికి వీలుగా సుదూర ప్రాంతాలకు వచ్చిన వాళ్ళకి భోజనాల సదుపాయాలు కూడా ఇక్కడ కల్పించారు. చుట్టూ పచ్చని వాతావరణంలో చక్కగా బల్లలు వేసి మొత్తం పేషెంట్లు వాళ్ళతో వచ్చే వాళ్ళకు కూడా అనువుగా ఏర్పాట్లు చేశారు. చూడండి, ఈ షెడ్డు మొత్తం నీట్గా వాటరు, ఎవరైనా వచ్చిన వాళ్ళతో అసిస్టెంట్లు వాళ్ళతో ఉండి నీట్గా వెయిట్ చేసే విధంగా ఎటువంటి లేకుండా చుట్టూ పచ్చగా వాతావరణంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఈ ఆసుపత్రి యాజమాన్యం కల్పించింది. ఎక్కడికక్కడ చాలా సదుపాయాలు చాలా బాగుంటాయి ఇక్కడ. ఇది మీరు చూస్తుంది మొత్తం హాస్పిటల్ రైట్ సైడ్ అండి. మొత్తం ఇక్కడ ఒక పెద్ద పార్క్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి. కానీ ఈ పార్క్ మొత్తం ఇది రాక్తో కట్టారు. మొత్తం వాటర్ ఫాల్స్ లోపల మొత్తం ఒక గాంధీ గారు విగ్రహాలు, ఇక్కడ పక్షులు, మొత్తం A to Z ఇక్కడ సెలయేర్ల టైప్లో వాటర్ ఫాల్స్ అన్నీ ఇక్కడ నిర్మించారు. ఇది ఒక చెప్పాలంటే ఒక ఎకో పార్క్ టైప్లో ఉంటుంది, కానీ ఒక హాస్పిటల్ టైప్లో ఉండదు. ఈ ఐ ఆసుపత్రికి, కంటి ఆసుపత్రికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అని ఎలా పేరు వచ్చిందంటే దీన్ని స్థాపించినది గుల్లపల్లి నాగేశ్వరరావు గారండి. ఈయన విదేశాల్లో విద్యను అభ్యసించి కంటికి సంబంధించిన అనేక రకమైన కోర్సులు కంప్లీట్ చేసుకొని మన మాతృదేశంలో ఆంధ్రాలో దీన్ని ఒక హాస్పిటల్, కంటికి సంబంధించిన హాస్పిటల్ నెలకొల్పాలని వీరి మిత్రబృందం మొత్తం కలిసి, విదేశ మిత్రబృందం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ని ఐకి సంబంధించిన ఆసుపత్రి నెలకొల్పనే ఉద్దేశంతో మన అప్పటి ముఖ్యమంత్రి గారైన ఎన్టీఆర్ గారిని నందమూరి తారక రామారావు గారిని కలవగా అప్పట్లో 8 ఎకరాలు వీళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే మన ఎవరైతే ఎల్వి ప్రసాద్ గారు వారి కుమారుడైన రమేష్ గారు వీరికి కబురు పంపి మేము కూడా మీ మీ కంటి ఆసుపత్రికి మేము సహాయం చేస్తామని అప్పట్లోనే ₹1 కోటి విరాళాన్ని ధన సహాయంగా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ ధన సహాయంతో పాటు మరో 5 ఎకరాలు బంజారా హిల్స్లోని వీళ్ళ ల్యాబ్లో నుంచి ఒక 5 ఎకరాలకు ఇన్స్టిట్యూట్కి కేటాయించడం జరిగిందండి. ఈ ఇన్స్టిట్యూట్ అప్పట్లో అక్కడే బంజారా హిల్స్లోనే మొట్టమొదటిగా వీళ్ళు స్థాపించడం జరిగింది. ఏదైతే అతిపెద్ద విరాళాన్ని
ఎల్వి ప్రసాద్ గారు ఇచ్చారో వారి పేరునే ఈ కంటి ఆసుపత్రికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్గా నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత వీరు దేశ విదేశాల్లో కానీ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో నెలకొల్పినా దానికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనే పేరు పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మన ఇండియాకే గర్వకారణంగా ఈ కంటికి సంబంధించిన వైద్య విభాగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగిందండి. ఎన్నో అవార్డులు గెలుపొందడం కూడా జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో ఎవరైతే భూమిని ఈ ఆసుపత్రి నిర్మాణానికి విరాళంగా ఇస్తారో వారి పేర్లను పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే డాక్టర్లు ఈ కంటి పరీక్షలు నిర్వహిస్తారో వారే ఎవరైతే పేషెంట్లు వెయిటింగ్ హాల్లో ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కంటికి సంబంధించిన పరీక్షలు జరిపి వాళ్ళకి టాబ్లెట్స్ అవి కావాలంటే చికిత్సలు అందించి పంపిస్తారండి. ఫ్రెండ్స్, ఇలాగే మన ఈ ఛానల్లో మన రాజధానిలో సంబంధించిన అనేక కార్యక్రమాలు, అనేక డెవలప్మెంట్స్ గురించి ముందు వీడియోల రూపంలో మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.